ప్రతిరోజు కూడా మనం ఈనాడు పేపర్తో వార్తలు ప్రారంభిస్తున్నాం, కానీ ఇవాళ సాక్షితో ప్రారంభిద్దాం. సాక్షి చాలా రోజులైంది మనం ఈ సాక్షి పేపర్ చదవక. ఇందులో కూడా ఏం వార్తలు వచ్చినాయో అప్పుడప్పుడు చూడాలి కదా మనం. ఇవాళ చూద్దాం ఏమొచ్చినాయో. ఇకపోతే ఇక్కడ వార్తల్లోకి వెళ్తే, ఇక ప్లే ఆఫ్స్కు ఆర్సీబీ అంటూ ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ పైన 27 పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించినటువంటి రాయల్ ఛాలెంజర్స్ మొత్తానికి బెంగళూరు అంటూ వార్త చూసినాం. ఇకపోతే బిబి కుమార్ అరెస్ట్, ఇక ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పైన దాడి, ఇక ఆరోపణలపైన ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శిని పోలీసులు అరెస్టు చేసినారు. మొత్తానికి కేజ్రీవాల్ యొక్క వ్యక్తిగత కార్యదర్శిని పోలీసులు అరెస్టు చేసినారు. ఎందుకంటే ఒక స్వాతి మలివాల్ పైన దాడి చేయడం వల్ల మొత్తానికి బిబవ్ కుమార్ అరెస్ట్ అయిపోయిండు. నిన్న ఒక అమ్మాయి మీద దాడి చేసిరుగా, కేజ్రీవాల్ యొక్క పిఏ దాడి చేసినాడు అనేటువంటి వార్త వచ్చింది కదా, అది ఇదే ఉన్నట్టున్నది. ఇక ఇంజనీరింగ్లో 74%, ఇక అగ్రి ఫార్మసీలో మొత్తానికి 89%. తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలైపోయినాయి. ఇంజనీరింగ్లో 74%, అగ్రి ఫార్మసీలో మొత్తానికి 89%. ఇది తెలంగాణలో వచ్చినటువంటి రిజల్ట్. మొత్తానికి టాప్లో ఉన్నారు వీళ్ళంతా. ఇక టాప్ 10 ర్యాంకులు ఇక సమానంగా పంచుకున్నటువంటి తెలంగాణ ఏపీ విద్యార్థులు మొత్తానికి టాప్ ర్యాంకులు సమానంగా పంచుకున్నారట. ఇకపోతే 2 విభాగాల్లో ఫస్ట్ ర్యాంకులు మాత్రం ఏపీకే వచ్చినాయి. ఇక గత 2 ఏళ్లతో పోలిస్తే తగ్గినటువంటి అర్హులు వారం రోజుల్లో ఇక కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఉండబోతుందట. ఇకపోతే క్యాబినెట్ భేటీ వాయిదా పడిందట, ఈసీ నుంచి అనుమతి రానందుకే. ఇక దీని గురించి నేను చెప్తా. క్యాబినెట్ భేటీ పెడదామనుకున్నాడట రేవంత్ రెడ్డి, కానీ ఈసీ నుండి అనుమతి రాలేదని వాయిదా పడిందట. నిన్న పెట్టేటోళ్ళే 18వ తారీఖు నాడు, కానీ నిన్న ఈసీ అనుమతించకపోయేసరికల్లా క్యాబినెట్ మీటింగ్ కాస్త వాయిదా పడింది. ఇక కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతు చేపట్టాలి అంటూ చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నట్టున్నది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, ఎన్డీఎస్ఏ కమిటీ సూచించిన చర్యలన్నీ తీసుకోవాలి, నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోతే కఠిన చర్యలు కూడా ఉంటాయని చెప్తున్నారు. అదే సమయంలో బ్యారేజీలకు తదుపరి పరీక్షలు కూడా జరపాలి. ఇక వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చిన ఇంజనీర్లపైన కూడా చర్యలు దిశగా అడుగులు కూడా వేస్తున్నామని చెప్తున్నారు. ఏది వర్క్ కంప్లీట్ అయిపోయిందని, వర్క్ కంప్లీషన్ అని సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారట. ఏది ఈ ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా అయిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు పనే అయిపోయిందని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళేమో అదే ఉన్నట్టున్నది. నేడు రేపు తేలికపాటి వానలు, ఇక ఇవాళ రేపు కొంచెం తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయట. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆది సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి ఈదురుగాలులతో మొత్తానికి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించినటువంటి అంశం. ఇకపోతే యథేచ్ఛగా సాగుతుందంట ఫ్రీలాన్స్ దందా. మొత్తానికి తక్కువ ధరకే ఇక ప్లాట్ల పేరిట కోట్లు వసూలు చేస్తున్నారు. ఇక చేస్తున్నటువంటి బిల్డర్లట. ఏళ్ల తరబడి ఎదురు చూసినా పూర్తి కాని నిర్మాణాలు, ఇక రియాల్టర్లు, కోర్టులు, పురపాలికల చుట్టూ తిరుగుతున్నటువంటి బాధితులు, ప్రక్షాళనలు, ఇక ప్రదక్షిణలు చేస్తున్నారట. ఇక రేరా ఉన్నా ఫలితం 0 అయిపోయింది. రేరా ఉన్నా కానీ ఫలితం 0 అయిపోయిందట. ఇక అపార్ట్మెంట్ కట్టలేదు, స్థలం అమ్మేశారు. స్థలాన్ని అమ్మేసిరట. కోంపల్లిలో భారత్ లెక్ వ్యూ అపార్ట్మెంట్ పేరుతో చీటింగ్, ఇక మొత్తానికి 60 కోట్లు వసూలు చేసి ఆపై 100 కోట్ల భూమి ఇతరులకు విక్రయం, ఇక ముగ్గురి అరెస్ట్. ఇది సాక్షిలో వచ్చినటువంటి కథనం. ఇక ఇక్కడ చూసుకుంటే మీరు సరైనదే కొంటున్నారా, ఏంది ఫ్రీడమ్ ఆయిల్ గురించి పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసినారు. ఏందో నెట్ క్వాంటిటీ 1 లీటర్ 910 గ్రాములు, సరైనదే కొంటున్నారా అని ఇచ్చింది ఇక్కడ వార్త. ఇకపోతే ఇప్పుడు ప్రతి ఇల్లు ఆడుతుంది, ప్రతి ఇల్లు వికసిస్తుంది. ఈ పెయింట్ వేసుకుంటేనట ప్రతి ఇల్లు ఆడుతుందట, వికసిస్తుందట. ఇదేంది న్యూ భారత, ఈ పెయింట్ ఏషియన్ పెయింట్స్. మొత్తానికి ఇది వేసుకుంటే
ఇల్లు పరుగులు తీస్తుందంట, ఆడుతుందంట, ఆట కూడా ఆడుతుందట, అట్లా ఉంటుందట. మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే. మొత్తానికి మేడిగడ్డను మళ్ళా పునరుద్ధరణ చేయడం అనేది నిర్మాణ సంస్థదే బాధ్యత అంటూ ఇక ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. ప్రభుత్వం డబ్బులు పెట్టుకోవాలంటే డబ్బులు పెట్టుకోదట. రేవంత్ రెడ్డి ఏం చెప్తుండో, మేము అసలు ఆ మేడిగడ్డ పునరుద్ధరణ కోసము మేము నయా పైసా కూడా పెట్టుకోం, ఆ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి, మేము రూపాయి ఇయ్యం. ఎన్డిఎస్ఏ వాళ్ళు చెప్పినారు కదా రిపేర్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే అది ఉండదని చెప్పేసిరు. ఏది ఎన్డిఎస్ఏ వాళ్ళు చెప్పినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు మేడిగడ్డను మొత్తం మీద పునరుద్ధరణ చేయాలని చెప్తే, ఆ నిర్మాణ సంస్థ వాళ్ళు ఏమంటున్నారు, మాకు కొన్ని పైసలు వచ్చేటివి ఉన్నాయి, మేము పని ముట్టుకోము, మేము ముట్టుకోము, ముందుగా కాగితాలు రాసుకున్న తర్వాతనే పని చేద్దామని వాళ్ళు మాట్లాడారు మొన్నటిదాకా. ఇప్పుడు మొత్తానికి ఆ మేడిగడ్డ నిర్మాణ సంస్థదే బాధ్యత, లేకపోతే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ను రేవంత్ రెడ్డి చర్చలు పెట్టినారట, రివ్యూ చేపట్టిరట దాని మీద మొత్తం మీద. ఇక చివరికి మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక నిర్మాణ సంస్థదే బాధ్యత, వాళ్ళే నిర్మాణం పునరుద్ధరణ చేయాలి అని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి. ఇక ఎన్డిఎస్ఏ నివేదిక పైన సుదీర్ఘ చర్చ, బాధ్యతలపై క్రిమినల్ చర్యలకు వెనకాడొద్దని కూడా స్పష్టీకరణ. వచ్చే వారంలో ప్రాజెక్టు వద్దకు రేవంత్ రెడ్డి పోతున్నాడట. మరి ఎలాంటి వాళ్ళు మరి ఈ నిర్మాణంని పూర్తి చేస్తారా, మరి డబ్బులు ఇస్తేనే చేస్తానంటారా, మరి వాళ్ళు ఏ విధంగా ముందుకు పోగలుగుతారనేది కూడా చూడాలి. ఇకపోతే మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో మొత్తానికి పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు అని, ఇక పని పూర్తి కాకుండానే సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఇంజనీర్లపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు, అయితే పని పూర్తి కాకుండానే పని పూర్తి అయిపోయిందని కూడా సర్టిఫికేట్లు ఇచ్చారట. మరి సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళు పని పూర్తి చేయకుండానే మరి వాళ్ళ ఇంకా బ్యారేజీ మొత్తం మీద క్రాకులు వచ్చేసింది, డ్యామేజ్ అయిపోయింది. వాస్తవానికి నిర్మాణ సంస్థనే చేపట్టాలి, వాళ్ళదే ఉంటుంది బాధ్యత. వాళ్ళకు మొత్తం మీద ఒక ప్యాకేజ్ ఇచ్చినాం, దాన్ని పూర్తి చేయాలి. అది పూర్తి కాకముందే సర్టిఫికేట్లు ఇచ్చేసి అయిపోయిందని కొంగుబడిపోవడం, పిల్లర్లు పర్రెలు ఏర్పడడం, ఇదంతా జరిగింది కదా. నిర్మాణ సంస్థదే బాధ్యత. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేకపోయా, మరి ముఖ్యమంత్రిని పైసలు పెట్టమంటే ఏనంగా పెడతాడు? ఆయన దగ్గర ఇప్పుడు ప్రజలకు ఇద్దామంటేనే లేవు, మరి ఇప్పుడు దీనికి ఏడ పెట్టాలి, మళ్ళా ఎన్ని కోట్లు కావాలో మళ్ళా. ఇక పని పూర్తి కాకుండానే సర్టిఫికేట్ ఇచ్చిన ఇంజనీర్లపైన కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పని పూర్తయితే ఇక నిర్మాణ సంస్థ గడువు పొడిగించాలని కూడా ఎందుకు కోరింది, నీటిపారుదల శాఖ ఎందుకు పొడిగించింది, నిర్మాణ సంస్థ పైన బాధ్యులైనటువంటి ఇంజనీర్లపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు, మొత్తం రికార్డులన్నీ పరిగణలోనికి తీసుకొని నిర్మాణ సంస్థతోనే పని చేయించాలి అని కూడా స్పష్టీకరణ చేసిరట మొత్తం మీద. ఇగో ఇది రేవంత్ కథ ఇట్లా ఉన్నది. మంత్రిమండలి సమావేశం వాయిదా. సరే, ఈ నిర్మాణ సంస్థదో లేకపోతే నీదో ఎవరిదో ఒకరిది, అరే కొద్దిగా ఖరాబ్ అయిపోయింది, ఎన్నో కొన్ని వాళ్ళతో ఒప్పందం చేసుకొని మాట్లాడి పూర్తిగా దాన్ని ఏందో పునరుద్ధరణ చేస్తారా, లేకపోతే నువ్వే చెయ్యి నేనే చేస్తా నువ్వే చెయ్యి అనుకుంటా మళ్ళీ కూడా వానాకాలం వచ్చేదాకా ఇదే తతంగం నడిపిస్తే ఈ ఇంత రైతులు మొత్తం పూర్తిగా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భూములు ఉన్న భూములు అమ్ముకోవాలి ఇక రైతులు. అట్లా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. మంత్రిమండలి సమావేశం వాయిదా. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సీఎం మంత్రులు ఇక నిరీక్షణ. ఈసీ నుంచి లభించని అనుమతి. మొత్తానికి ఈసీ నుంచి అనుమతి లభించకపోయేసరికల్లా మంత్రిమండలి సమావేశం వాయిదా పడిందట. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూర్చున్నారట, వెయిట్ చేసిరట. మరి ఈసీ వల్ల అనుమతిస్తే మేము సమావేశం నడిపించుకుందామని, కానీ అనుమతి ఇవ్వలేదట. ఇక తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సినటువంటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసిన కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈసీ నుంచి అనుమతి రాలేదు. దీంతో రాత్రి 7 గంటలకు సమావేశం వాయిదా వేసి ఇక ఇళ్లకు వెళ్ళిపోయారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల, ఖరీఫ్ పంటల ప్రణాళిక, ఇక రైతులకు సంబంధించినటువంటి పలు కీలకమైన విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నారట. కానీ ఈసీ నుండి అనుమతి రాకపోవడంతో 7 గంటలకు సమావేశం వాయిదా వేసి ఇక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారట. ఇక చూసిర్రు, ఇక కూర్చుంటే సమావేశం పెడదాం, ఇక మాట్లాడదాం అనుకుంటే ఎక్కడోళ్ళు అక్కడ పోయిరట. మరి మొన్నటిదాకా మాట్లాడుకుంటే అయిపో కదా,
ఎన్నికల కోడ్ రాకముందు ఎప్పుడన్నా సమావేశం పెట్టినావా? మంత్రుల సమావేశం ప్రజల కోసం మాట్లాడినావా? ఇవాళ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే పట్టి పట్టి చూడురయ్య సుతారం అంటూ ఇప్పుడే ఎన్నికల కోడ్ అమల్లోనే ఉండే సమావేశానికి ఈసీ ఎన్నికల కోడ్ ఉండగానే రైతు బంద్ ఎత్తివి, ఎన్నికల కోడ్ ఉండగానే సమావేశం పెడతాను. నీ కథలేంది రేవంత్ రెడ్డి? ఇది మనుషుల్ని మాయా చేయడం కాకపోతే ఇంకేంది? నీకు తెలుసు ఈసీ వాళ్ళ అనుమతి ఇయ్యరని తెలుసు, సమావేశం పెట్టమని తెలుసు. ఎన్నికల కోడ్ ఉండగా రైతు బంద్ వేస్తే రైతు బంధు పడకుండా ఈసీ అడ్డుకుంటుందని కూడా తెలుసు. అన్నీ తెలిసి ఉండి కూడా పనులు చేస్తూ ఉన్నామంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడమే ఇది. ఇక ఏప్సెట్ ఇంజనీరింగ్లో 74.98% ఉత్తీర్ణత సాధించినారట. ఇంజనీరింగ్లో మొత్తానికి తొలి 3 ర్యాంకర్లు. అగ్రికల్చర్ ఫార్మసీలో 89, 66%. ఇక ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్. అయితే ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్ అట. ఫుడ్ పార్కులోని కోల్డ్ స్టోరేజ్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది ఖమ్మం జిల్లా బుగ్గపాడులో నిర్మాణం. ఇక వచ్చే నెలలో ప్రారంభం. మొత్తానికి ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారట. ఇది వచ్చేసి ఖమ్మం జిల్లా బుగ్గపాడులో నిర్మాణం, వచ్చే నెలలో ప్రారంభం. ఇక అటే ఉంటాయి ఖమ్మం, నల్గొండ, అటు మాత్రమే మొత్తం మీద ఏ సంస్థ వచ్చినా ఏ కంపెనీ వచ్చినా అటే పడతాయి. ఇక ఇటు పడాయి 26 ఎకరాల్లో మొత్తానికి పారిశ్రమకు స్థలాల కేటాయింపు. ఈ 26 ఎకరాలు రైతుల భూములే కదా. మరి ఇవాళ ఈ 26 ఎకరాలు రైతుల భూములు గుంజుకుంటే ఏం కాదా? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి రైతుల భూములు లాక్కుంటే ఏం కాదా? తీసుకోవచ్చా? మరి భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు, 25,000 మందికి ఉపాధి అవకాశాలు. 25,000 మందికి ఉపాధి అవకాశాలు అంట. ఇకపోతే దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం. అమ్మ నాయనో, 200 ఎకరాల లాక్కోవాలి భూమి. 200 ఎకరాల భూ విస్తీర్ణం తీసుకుంటే తప్ప ఇది పార్కు ఏర్పడేటట్లేదు. ఇక 200 ఎకరాల రైతులు మొత్తం అదే కంపెనీలకు మళ్ళీ ఉద్యోగానికి పోవాలి, ఉపాధి కల్పిస్తారేమో. మరి ఇస్తారా ఇయ్యరా? మరి భూములు లాక్కొని మొత్తం మీద కంపెనీ పెట్టిన తర్వాత, ఆ మెగా పార్కు పెట్టిన తర్వాత మరి వాళ్ళకు ఉపాధి ఉంటుందో ఉండదో మరి. ఇక అత్యుత్తమ పరిశుద్ధ ఆహార శుద్ధ ఇక వనరులు, రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఇక ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక. 25,000 మందికి ఉపాధి అవకాశాలు, ఇక రాయితీలు, ప్రోత్సాహకాలు, ఇలా ఎన్నో ప్రత్యేకతలతో మొత్తానికి రాష్ట్రంలోనే అతిపెద్దదైనటువంటి మెగా పార్క్, మొత్తానికి ఫుడ్ పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం ఇక బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైపోయినటువంటి కథ. ఇక 15% స్థానికేతర కోటా యథాతథం అంటూ మొత్తానికి తెలంగాణ విద్యా సంస్థల్లోని కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ విద్యార్థులు మొత్తానికి చేరొచ్చు. ఇక రేవంత్ రెడ్డికి గ్యారంటీలు అమలు చేసే శక్తి లేనే లేదట. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో కేసీఆర్, కిషన్ రెడ్డి చెప్తాడు, రేవంత్ రెడ్డికి గ్యారంటీలు అమలు చేసేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి దగ్గర లేదు. ఈ కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకుంటాడంటే ఉన్న ఎమ్మెల్యేలను మొత్తం జారగొట్టుకునే పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడట. ఇక రేవంత్ రెడ్డికి కేసీఆర్కి షాక్ ఇచ్చినటువంటి కిషన్ రెడ్డి. ఇక రేపే 5వ విడత. ఇక మన ఎన్నికలు 4వ విడత ఎన్నికలు. ఇక రేపు 5వ విడత ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగబోతుంది. 5వ విడతలో 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగబోతుంది. వాటిలో ముగిసిన ప్రచార గడువు, ఇక ఈ ప్రచార గడువు కూడా అయిపోయిందట వాటికి సంబంధించి. ఇక మహాయుద్ధం ముంబై పరిసర ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో హోరాహోరీ 20న పోలింగ్. ముంబై పరిసర ప్రాంతాల్లో మొత్తానికి హోరాహోరీన మొత్తానికి ప్రచారాలు అయితే జరిగిపోయినాయి. ఇక మొత్తానికి 20వ తారీఖున పోలింగ్ కూడా జరగబోతుందట. ఇక ముందస్తు వానాకాలం మే 2వ వారం మే 2వ వారం నుంచే వర్షాలు. ఇక వర్షాలు అనేది ముందస్తుగానే వచ్చినాయట. మే 2వ వారం నుంచే వర్షాలు పడే అవకాశం ఉంది. మరో 7 రోజులు కురిసే అవకాశం. ఇక ఋతుపవనాల రాకకు సానుకూలత. శనివారం కుండపోతతో హైదరాబాదు ఇక వాసులు అవస్థలు పడిరట. రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత ఇక తెరిపినిచ్చే వేసవి ఎండలు. అయితే జూన్ 5వ తారీఖు తర్వాత ఎండలు అయిపోతాయి.
కానీ ఎండలు ఇంకా పోకముందే వర్షం ఇప్పుడే వచ్చేసింది. ఎండాకాలంలోనే వర్షం వచ్చింది, ఇంకా మే అయ్యే పోలే. ఇవాళ ఎంత 19వ తారీఖు, ఇంత తొందరగా వర్షాలు పడతా ఉన్నాయి. ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే ఇక చల్లబడ్డాయి. మొత్తానికి శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కూడా కురిసినాయని మనం వాతావరణ మొత్తానికి ఈ రకంగా వర్షాలు పడ్డాయి. నిన్న బాగానే కుండపోత వర్షాలు పడ్డాయి, హైదరాబాద్లో పడ్డాయి, ఇక్కడ పలు చోట్ల భారీగానే పడ్డాయి వర్షాలు, తక్కువే మళ్ళీ. ఇక ఆర్ఆర్ అటవీ భూసేకరణ, ఆర్ఆర్కు మొత్తానికి అటవీ భూసేకరణ మళ్ళీ మొదటికి. ఇక నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ భూసేకరణలో జాప్యం, మొత్తానికి గడువు ముగియడంతో ఇక మునుపటి దరఖాస్తు రద్దు అట. అయితే ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్ళీ మొదటికి వచ్చేసింది. అయితే నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ భూసేకరణలో జాప్యం జరిగిందట. గడువు ముగియడంతో ఇక మునుపటి దరఖాస్తులు మళ్ళీ రద్దు అయిపోయినాయి. మళ్ళీ కొత్తగా భూసేకరణ చేస్తున్నట. హైదరాబాదు ఔటర్ రింగు రోడ్డు ఇక అవల నిర్మించేటువంటి ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవడంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తులు రద్దు అయినట్లు కూడా సమాచారం. ఇక ప్రాంతీయ రింగు రోడ్డు దక్షిణ భాగంలోని కొంత నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఇక వెళ్ళేలా ఇక మొత్తానికి అలైన్మెంట్ను రూపొందించారు. దక్షిణ భాగాన్ని ఇకపోతే చౌటుప్పల్, అమనగల్లు, షాద్నగర్, సంగారెడ్డి మీదుగా కూడా సుమారు 186 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. ఇక రిజర్వ్ ఫారెస్ట్ భూమిని సేకరించేందుకు కేంద్ర రాష్ట్ర అటవీ శాఖ నుంచి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉందట. ఇక దీనికి సంబంధించి అధికారులు దరఖాస్తు సమర్పించినప్పటికీ అది తిరస్కరణకు గురైంది. ఈలోపు దరఖాస్తు గడువు ఇక తీరిపోయిందని కూడా సమాచారం. రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా శుక్రవారం నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో సందర్భంగా నర్సాపూర్ అటవీ భూసేకరణ అంశం తెరపైకి వచ్చింది. మొత్తానికి అటవీ భూసేకరణ కూడా చేయబోతున్నారట. అటవీ శాఖ నుంచి అనుమతి రాకపోయేసరికల్లా ఆ దరఖాస్తు రద్దయిపోయిందట. మళ్ళీ కూడా దరఖాస్తు పెట్టుకొని అటవీ భూసేకరణ కూడా చేయబోతున్నారట. మొత్తానికి మళ్ళీ భూసేకరణ చేయబోతున్నారు. ఆర్ఆర్ అటవీ త్రిబుల్-ఆర్ అటవీ భూసేకరణ. ఇక మరోసారి దరఖాస్తు చేయాల్సిందే. మెదక్ జిల్లా నర్సాపూర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలోని 79 హెక్టార్ల భూమిని ప్రాంతీయ రింగు రోడ్డు కోసం సేకరించాల్సి ఉంది. ఇక తూప్రాన్, శివంపేట, నర్సాపూర్ మండలాల పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ప్రాంతీయ రింగు రోడ్డు రహదారి నిర్మించాలని అధికారులు అలైన్మెంట్ను రూపొందించారు. ఆ ప్రతిపాదనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లభించింది. భూసేకరణ కోసం అటవీ శాఖకు రెవెన్యూ అధికారులు మొత్తానికి 2023 మార్చి నెలలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. ఇక క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారులు ఇచ్చినటువంటి ప్రతిపాదనల్లో వివరాలు సమగ్రంగా లేవని గుర్తించి మరోసారి ఇక అప్లోడ్ చేయాలని కూడా రెవెన్యూ శాఖకు తెలిపినట్లు సమాచారం. అటవీ శాఖ నిబంధనల మేరకు 90 రోజుల వ్యవధిలో ఇక వివరాలు అప్లోడ్ చేయాలని కూడా పక్షంలో 91వ రోజు దరఖాస్తు రద్దవుతుందని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ త్రిబుల్-ఆర్ రోడ్డును నిర్మించాలంటే ఔటర్ రింగ్ రోడ్డు మొత్తానికి అటవీ భూములు కూడా కొన్ని దీంట్లోకి రావాల్సి ఉంది. ఆ అటవీ భూములు కావాలంటే అటవీ శాఖ వాళ్ళు ఇస్తే తప్ప ఆ భూములు తీసుకోలేరు. వాళ్ళకు దరఖాస్తు పెట్టినారట. ఆ దరఖాస్తు కాస్త 2023లో పెడితే ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ కూడా ఇప్పుడు పెట్టి మొత్తం మీద ఈ పని ముందుకు వచ్చినటువంటి అంశం పూర్తి చేద్దామనుకుంటున్నారు టోటల్గా. ఇకపోతే విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన అనంతరం స్విచ్ వేస్తున్న దుర్గాదేవి. అమ్మాయి చదువు ఇంటికి వెలుగు. దుర్గాదేవి విద్యుత్ కనెక్షన్ ఇచ్చిందట, స్విచ్ వేస్తుందట. అమ్మాయి మరి ఏం ఘనత చేసింది? అమ్మాయి చదువు ఇంటికి వెలుగు. 10లో 492 మార్కులు సాధించిన విద్యార్థిని ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం. అరే ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారట. 10వ తరగతిలో 492 మార్కులు తెచ్చుకున్నదట. ఉచిత విద్యుత్ను ఇచ్చినారట ఆ అమ్మాయికి. ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ఇక తమిళనాడులోని కరీంనగర్లోని మొత్తానికి
మార్కులు సాధించడంతో అధికారులు ఇక ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. తమిళనాడులోని తిరువారూర్ జిల్లా ఇక కోరాడైచేరి కోరాడైచేరి ప్రభుత్వ బాలిక మహోన్నత పాఠశాలలో బాల సుధా దంపతుల కుమార్తె దుర్గాదేవి 10వ తరగతిలో 500కు గాను 492 మార్కులు తెచ్చుకుందట. 500కు అంటే మహా అంటే 8 మార్కులు. ఈమెకు ఉచిత కరెంట్ ఇచ్చేసారు. ఆ పేర్లు మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి. గ్రామం పేరు కోరాడైచేరి ప్రభుత్వ బాలిక. ఇది తమిళనాడులోని తిరువారూర్ జిల్లా, కరీంనగర్లోని తిరువారూర్ జిల్లా కోరాడైచేరి ప్రభుత్వ బాలిక మొత్తానికి పాఠశాల. ఇక ఎన్నికల తనిఖీల్లో మొత్తానికి 8,889 కోట్ల సొత్తు జప్తు చేసినారట. ఎన్నికల తనిఖీల్లో మొత్తానికి జప్తు చేసుకున్నటువంటి సొమ్ము గింత 8,889 కోట్ల రూపాయలు జప్తు చేసినారట. మామూలుగా లేదరా నాయన. ఈ పైసలన్నీ ఏడ సంపాదించినారో ఏమో, ఎవరు పొట్టగొట్టిర్రో, ఇన్ని పైసలు ఎట్లా సంపాదిస్తురా, మాకేమో రూపాయి సంపాదిస్తామంటే దొరకట్లేదు. పట్టుబడినటువంటి వాటిలో డ్రగ్స్ 45%, డబ్బు వచ్చేసి 849 కోట్లు, మద్యం వచ్చేసి 814 కోట్లు, మొత్తానికి 2,006 కోట్ల విలువైనటువంటి ఉచితాలు. మొత్తం టోటల్గా చూసుకుంటే 2,006 కోట్లు. 2,006 కోట్లు ఉచితాలు మొత్తం మీద పట్టుబట్టినాయి. ఇక నగదులో తెలంగాణ డ్రగ్స్లో గుజరాత్ టాప్లో ఉందట. పైసల్లో చూసుకుంటే తెలంగాణ, డ్రగ్స్లో చూసుకుంటే గుజరాత్, ఇట్లా టాప్లో ఉన్నాయి. ఇవి మొత్తం మీద ఎన్నికల వేళ పట్టుబడ్డటువంటి సొమ్ములు, కథలు, కార్ఖానాలు. ఆస్తి కోసం కిరాతకం. దివ్యాంగురాలైనటువంటి తల్లిని, 2 కూతుళ్లను కడతేర్చినటువంటి దురాగతం. ఆస్తి కోసం దివ్యాంగురాలైనటువంటి తల్లినేట, 2 కూతుళ్ళనట. భార్య చనిపోగానే మరో వివాహం చేసుకుని ఇక వేరు కాపురం. వ్యసనాలతో అప్పుల పాలై ఘాతుకం. భార్య చనిపోయిన తర్వాత వేరే పెళ్లి చేసుకున్నట ఈ దుర్మార్గుడు. ఆ ఉన్న పిల్లల్ని చంపిండట ఆస్తి కోసం. ఇంత ఇక తాగుబోతూ మొత్తం మీద తాగుడుకు అలవాటయి ఉన్న డబ్బులన్నీ ఖరాబ్ చేసినాడు. మొత్తం అప్పుల పాలైపోయిందట. ఇక ఉన్న భూమి అమ్మాలంటే ఈ పిల్లలు అడ్డం వస్తారు కదా, ఇంత పిల్లల్ని కడదెరిచిండట. ఆస్తి కోసం కిరాతకం. ఇక ఇది ఘటన. ఇంత దుర్మార్గులు. నిన్న కూడా మనం చూసినాం వార్త. తల్లి శవం అక్కడ ఉండగానే అన్న చెల్లె 2 ఫైట్ చేసుకున్నట్టు ఆస్తి కోసం. ఆస్తులు మళ్ళా శవం ఉండగానే ఆస్తి పంపకాలు జరగాలి. అరే ఏమన్నా గాంతి అని ఆస్తి పంపకాలు జరిపినరట శవం అక్కడ ఉండగానే. ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత శవాన్ని గాలబెట్టాలి, మరి డబ్బులు ఇవ్వాయి అంటే చేతులు ఎత్తేసిండట కొడుకు. అసలు పుణ్యాత్ములు ఉన్నారు ఇక దేశం మీద. తిరుమలకు పోటెత్తినటువంటి భక్తులు. అమ్మ, తిరుపతికి మామూలుగా పోటెత్తలేదు కదా నాయన భక్తులు. మొత్తానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనానికి క్యూ లైన్లో వచ్చినటువంటి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనం ఇక టైం స్లాట్ టోకెన్లు కూడా లేని భక్తులు. మొత్తానికి శనివారం వైకుంఠం క్యూకామ్ ఇక ప్లెక్స్ 2లోని కంపార్ట్మెంట్లు ఇక నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్ రింగ్ రోడ్డు ఇక శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. మొత్తానికి శ్రీవారిని శుక్రవారం 71,510 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో రద్దీ మామూలుగా లేదు. ఇక 4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్ జరిగిందట. 4 నెలల్లోనే. ఈనాడు వాళ్ళు రాసుకొచ్చినటువంటి కథనం. ఇకపోతే కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఉడియన్నూర్ దేవి ఆలయంలో శనివారం గజ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉత్సవాల్లో పాల్గొన్న ఏనుగులను ఆశీర్వదిస్తున్నటువంటి పూజారులు. ఏనుగులు మంచిగానే వచ్చినాయి అక్కడికి ప్రజల్లోకి. తిరువనంతపురంలోనట గజ పూజ నిర్వహించినట. ఏనుగులను మొత్తం మీద ఆశీర్వదిస్తున్నటువంటి పూజారులు. ఆరోగ్య సంరక్షణకు ఇక 1,411 కోట్లు. ఆరోగ్య సంరక్షణకు 1,411 కోట్లు. ఎన్హెచ్ఎం ఇక 2 ఏళ్ల కార్యక్రమం ఖరారు. రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్ర ఆమోదం. మొత్తానికి
మొత్తానికి కేంద్రము ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రతిపాదనలకు 1,411 కోట్లట ఆరోగ్య సంరక్షణకు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు. ఇక రెండేళ్ల కార్యక్రమాలకు ఆమోదించినటువంటి బడ్జెట్ నిధులు రూపాయలు కోట్లలో. మొత్తానికి కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ 2 ఏళ్లలో ఇచ్చినటువంటి పైసలట. కేంద్రం వాటా 847, ఏది 2024-25, 2025-26 నుంచి 859 కోట్లు. రాష్ట్ర వాటా వచ్చేసి కేంద్ర వాటా ఏది ఆరోగ్యానికి సంబంధించి, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి కేంద్ర వాటా వచ్చేసి ఇంత. రాష్ట్ర వాటా 564 కోట్లు, 574 కోట్లు. ఏది 2024 నుండి 25 నుండి 26. మొత్తం వ్యాయం వచ్చేసి 1,411 కోట్లు. ఇక 2025-26లో 1,433 కోట్లు. వచ్చే సంవత్సరం ఇంకా జర పెరిగిందిలే, 1 ఇయర్. మన అందాల బొమ్మ ఏం వార్తలు తీసుకొచ్చిందో చూడాలి ఒకసారి. అందాల బొమ్మలో చూద్దాం వార్తలు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం. ఇక రేషన్ షాపుల్లో ఇప్పటి నుండి సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యాచరణ రూపొందిస్తుందట ప్రభుత్వం. ఇక దొడ్డు బియ్యం బంద్ అయిపోతాయి, ఇక సన్న బియ్యం ఇచ్చేటువంటి యోచనలో ఉందట. ఇక పంపిణీకి రాష్ట్ర సర్కారు సన్నాహాలు ఎలా ముందుకెళ్లాలనేటువంటి దానిపైన సమగ్ర రిపోర్టు ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినారట. ఇక రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇవ్వబోతున్నారట. రాబోయే ఖరీఫ్లో రైతులు సన్నలు ఇక సాగు చేసి మరింత లాభపడేలా ఆలోచన. రేషన్ బియ్యం రీసైక్లింగ్కు చెక్ పెట్టినటువంటి అంశం. మొత్తానికి రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నారని మనము విన్నాం కదా, అవిటికి చెక్ పెట్టి పాడేసిరట. మొత్తానికి సన్న బియ్యం ఇచ్చేటువంటి యోచనలో ఉన్నటువంటి ప్రభుత్వం అట. ఇక ప్రజలకు సన్న బియ్యం ఇస్తాడట రేవంత్ రెడ్డి. మరి అదే కార్యాచరణ ఉన్నట. మరి మాటలు చెప్పడం మరి ఎప్పుడు ప్రారంభమవుతుందో. మొత్తం మీద మాత్రం సన్న బియ్యం వచ్చేస్తాయట. ఇక ధరణి అప్లికేషన్లు జూన్ 4లోగా క్లియర్ అయిపోతాయట. జూన్ 4లోగా ధరణి అప్లికేషన్లు మొత్తం క్లియర్ అయిపోతాయని చెప్తాడు. ఇక పెండింగ్లో ఉన్నటువంటి 1,50,000 దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వానికి ధరణి కమిటీ సిఫార్సు చేసింది. వచ్చే నెలలో సర్కారుకు పూర్తి స్థాయి నివేదిక. ఇక పోర్టల్లో మొత్తానికి తీసుకురావాల్సినటువంటి మార్పులపైన కూడా చర్చ. ఇతర రాష్ట్రాల్లోని చట్టాలపైన అధ్యయనం చేయాలని కూడా మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందట. మొత్తానికి ధరణిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జూన్ 4వ తారీఖున పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. మరి అవుతుందా కాదా? కేయూ వీసీపై విజిలెన్స్ ఎంక్వైరీ. ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పైన వచ్చినటువంటి ఆరోపణలపైన విచారణకు ఆదేశించినటువంటి ప్రభుత్వం. మొత్తానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్కు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు. ఇక రిక్రూట్మెంట్స్, ఇక ట్రాన్స్ఫర్స్, ఇక బిల్లుల చెల్లింపులో అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదు చేసినటువంటి అకుట్ నేతలు. మొత్తానికి ఇక ఎంక్వైరీ ఆర్డర్స్తో కాకతీయ వర్సిటీలో అలచడి రేపిందట. కేయూవీసీ పైన విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారట. ఆస్తి కోసం కన్న తల్లి 2 కూతులను హత్య చేసినటువంటి ఘనత. ఇకపోతే కేజ్రీవాల్ మాజీ పిఏ బిబల్ కుమార్ అరెస్టు. అప్పు ఎంపీ స్వాతి ఇక మలివాల్ పైన దాడి కేసులో అదుపులోకి తీసుకున్నటువంటి అంశం. ఇంతకుముందు మనం చూసినటువంటి వార్త. ఇకపోతే అందాల బొమ్మ మంచి వార్తలే మోసుకొచ్చింది. ఇక భూ వివాదంలో మల్లారెడ్డి. అరే ఈ మల్లారెడ్డిది నిన్న పెద్ద ఏదో రచ్చరంగోలా జరుగుతూ ఉన్నది భూ విషయంలో. మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి భూ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్లోని సుచిత్ర ఏరియాలో 100 కోట్లు విలువ చేసేటువంటి 2.10 ఎకరాల భూమిపైన వివాదం నడుస్తుండగా అది మొత్తం తనదేనంటూ మల్లారెడ్డి శనివారం అక్కడ హంగామా చేశారు. అయితే ఆ 2 ఎకరాల 10 గుంటల భూమట. ఆ భూమి మీద ఇది కబ్జా చేసిండని మొత్తం మీద అక్కడికి బాధితులు కూడా వచ్చినట్టుగా మనం చూసినాం. ఈ భూమి మొత్తం నాదే అని మొత్తం మీద అక్కడ హంగామా సృష్టించారు మల్లారెడ్డి. ఇక కిర్గిస్తాన్లో మొత్తానికి అల్లర్లు చెలరేగాయి. ఇక విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని స్థానిక విద్యార్థులు మొత్తానికి దాడులకు తెగబడ్డారు. ఇందుకు సంబంధించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ దేశంలో ఉన్నటువంటి మన స్టూడెంట్లను ఇండియన్ ఎంబీసీ అప్రమత్తం చేసింది. హాస్టళ్ల నుంచి బయటకు రావద్దని కూడా హెచ్చరించినటువంటి అంశం. ఇకపోతే కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్టర్ సంస్థలదే అని తేల్చి చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి. ఇక రిపేర్లు చేసినా ముప్పు ఉంటుందన్నటువంటి కమిటీ. ఎంత రిపేర్లు చేసినా కానీ ముప్పు మాత్రం పోదట. రిపేర్ చేసినా కానీ ముప్పు ఉంటుందట.
ఇక ప్లే ఆఫ్స్కు బెంగళూరు మొత్తానికి 22 తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. 22వ తారీఖున మళ్ళీ ఇంకా కూడా వర్షాలు పడే అవకాశం ఉందట. ఇక ఇంజనీరింగ్లో 74.98% క్వాలిఫై. ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 89.66%. ఇది నమస్తే తెలంగాణ. ఇది మన అందాల బొమ్మ మోసుకొచ్చినటువంటి వార్తలు. అందాల బొమ్మ తీసుకొచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నాము. ఇకపోతే ఆంధ్రజ్యోతిలో ఏం వార్తలు వచ్చినాయో చూద్దాం ఒక్కసారి. ఒక్కో పేపర్ ఒక్కో వార్త మోసుకొస్తుంది. ఆంధ్రజ్యోతిలో కూడా వార్తలు రేవంత్ రెడ్డి సార్కే వస్తాయి అనుకూలంగా, ఇందులో కూడా అట్లే వస్తాయి. క్యాబినెట్ భేటీ, ఇది అదే క్యాబినెట్ భేటీ పెట్టే సమయంలో మంచి ఫ్రీడమ్ సమయంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టలే, అప్పుడు మంత్రి సమావేశాలు పెట్టలే, క్యాబినెట్ మీటింగ్ పెట్టలే. అప్పుడు ఎవరు అడ్డు చెప్పేటోళ్ళు లేరు. ఇవాళ ఈసీ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే క్యాబినెట్ మీటింగ్ పెడతాడు, ఇదే కోడ్లో రైతు బంద్ వేస్తానంటాడు. అది ఎట్లా కలవని పని కదా. బ్యారేజీల అధ్యయనం మరమ్మతులు ఏకకాలంలో, ఇక నెలలో పూర్తి చేద్దామంటున్నటువంటి అధికారులు. 3 బ్యారేజీల బాధ్యత 3 కేంద్ర సంస్థలకు. ఇక రేవంత్ నేతృత్వంలోని భేటీలో నిర్ణయం, రిపేర్లు ఖర్చు నిర్మాణ సంస్థలే భరించాలి. ఇక సర్టిఫికెట్లు ఇచ్చినా నిర్మాణం పూర్తి కానట్లే లెక్క. సీఎం స్పష్టీకరణ, వారంలో కాళేశ్వరానికి మొత్తానికి పోతుండట సీఎం. మరమ్మతులు చేసిన 7వ బ్లాకు గండమే అని చెప్తున్నటువంటి అంశం. ఇక సుచిత్రలో ఉద్రిక్తత, కేసీఆర్ పోవడం ఏందో కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్తోనే పోయింది. ఇక కేసీఆర్ దిగిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా దిగిపోయింది. ప్రకృతి పగబట్టింది రేవంత్ రెడ్డి మీద. అది పూర్తి కాదు, రేవంత్ రెడ్డి మంచి ఆరోగ్యవంతుడు గాడిగా నాకు తెలిసి అనిపిస్తుంది. ఆ సంస్థ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ కాదు. రేవంత్ రెడ్డి కూడా ఆ పెద్ద తలకాయ నొప్పి ఓదిగా. కేసీఆర్ దిగిపోగానే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా దిగిపోయినట్టే. ఇక సుచిత్రలో ఉద్రిక్తత, 1.11 ఎకరాల భూ వ్యవహారంలో గొడవ. మాజీ మంత్రి మల్లారెడ్డిది. అపార్ట్మెంట్ల పేరుతో మోసమట, తక్కువ ధరకే ప్లాట్లు అంటూ ప్రచారం. ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద 60 కోట్లు వసూలు చేసినట. ఆపై ముఖం చాటేసిన సంస్థ విక్రయం. పోలీసులను ఆశ్రయించిన బాధితులు. భారతీ బిల్డర్స్ చైర్మన్ ఎండి సిఇఓ అరెస్ట్ అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. స్థానికానికి రిజర్వేషన్ల సెగ. ఇక జనాభా ధమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలంటున్నటువంటి బీసీలు. మొత్తం రిజర్వేషన్లు 50%. ఇక దాటొద్దని కూడా సుప్రీం ఆదేశాలు. ఎస్సీ ఎస్టీలకు పోను, బీసీలకు ఎంత శాతం అనే ప్రశ్నలు కూడా వెలువడుతున్నాయట. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసినటువంటి గత సర్కార్ ఎలా వెళ్దామనేటువంటి యోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉందట. జూన్ చివరిలో ఎన్నికలు అంటే ఇక కుల గణన పూర్తవుతుందా? ఒకవేళ అయినా రిజర్వేషన్లు 50% మించితే మరో చిక్కు కూడా ఏర్పడబోతుందని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కథనం ఇది. ఇంతవరకు రిజర్వేషన్లు ప్రకటించలే. బీసీ రిజర్వేషన్లు ఇది, ఏ రిజర్వేషన్ లేదు. మొత్తం రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీం ఆదేశాలు జారీ చేసిందట గ్రామ పంచాయతీలు. ఇకపోతే ఆధునిక పంతలో సౌదీ తొలిసారిగా స్విమ్. ఇక సూట్ ఫ్యాషన్ షో. ఆధునిక పంతాలో సౌదీ 5 రోజులు భారీ వర్షాలు. ధరణిలో 76 కొత్త మాడ్యూల్స్. అన్ని తప్పుల సవరణవే. ఇక ప్రభుత్వానికి కమిటీ సిఫారసు. 4 వరకు పెండింగ్లో పరిష్కారమట. 4వ తారీఖు వరకల్లా పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ పరిష్కారం చేసి పరేస్తారట. 4వ తారీఖు ధరణిలో ఉన్నటువంటి ఏమేమి పెండింగ్లు ఉన్నాయో మరి. పేర్ల మార్పిడి, ఫోటో మార్పిడి, ఇక భూమికి సంబంధించిన ఎన్ని కథలు ఉన్నాయో నాయన. ఇక ఉన్న బియ్యం అమ్మి సన్న బియ్యం కొని ఖజానాకు కన్నం. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర 42. ఇక గ్లోబల్ టెండర్ ద్వారా కిలో 57కు కొనుగోలు. ఉన్న బియ్యం అమ్మి సన్న బియ్యం మొత్తానికి ఖజానా ఖాళీ చేస్తుండు. ఇక సివిల్ సప్లైలో గోల్మాల్ జరుగుతుందట. 2.20 లక్షల టన్నుల సేకరణలో 330 కోట్ల నష్టం వచ్చేసిందట. ఇక చేతిలోని సన్నధాన్యం కిలో 22.59కి విక్రయం. ఇక ధాన్యాన్ని బియ్యంగా మార్చితే అయ్యే ఖర్చు 37 రూపాయలు. ఇక కిలో వచ్చేసి 20 చొప్పున 200 కోట్ల వరకు నష్టమట. పౌర సరఫరాల్లో మొత్తానికి 1000 కోట్ల కుంభకోణం జరగబోతుందట. ఆప్సెట్లో అమ్మాయిలదే హవా. ఏ క్యాబినెట్ హంగామా. ఏసీ నుంచి అనుమతి రాలేదన్న సర్కారు. అటు ఎమ్మెల్సీ ఎన్నికకు ఇక ముమ్మర ప్రచారం. మరోవైపు అమల్లో
లోక్సభ ఎన్నికల కోడ్ 11 మంది మంత్రులతో 3 లేనే లేరు. అయినా మంత్రివర్గ సమావేశం అంటూ ప్రచారం. ఎజెండాను ముందే లీక్ చేసినటువంటి ప్రభుత్వం అనుమతికి ఢిల్లీ వెళ్తామని తాజా ప్రకటన. ఇదొక కథ. అన్ని తెలిసి కూడా ఆటలాడుతున్నటువంటి కథ. ఇక రైతు బంధు జూన్లోనే ఇవ్వాలంటూ బోయినపల్లి ఎకరాకు 7,500 విడుదల చేయాలి. తలసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి. బోనస్ పథకం బోగస్గా మారింది. ఇక సన్నాలకే బోనస్ అని ముందు చెప్తే కాంగ్రెస్కు డిపాజిట్లు రాకపోయేవి. బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద వాస్తవమే కదా, సన్నానికే మేము బోనస్ ఇస్తామని ముందే చెప్పేది ఉండే. ఇక బ్యారేజ్ల పైన మళ్ళీ అధ్యయనం అట. ఉద్యోగులు ఇక కుత జూలై వస్తే 5 డిఏలు బకాయి. పట్టించుకునేటువంటి నాదుడు కరువైపోయినాడు. ఇక కేసీఆర్ ఇచ్చినటువంటి డిఏ కూడా పెండింగ్. ఈసీ అనుమతించిన ఇక సాచివేత రిటైర్మెంట్ ఇక బెనిఫిట్స్ పైన మౌనం. ఇక మొత్తానికి పీఆర్సీ గడువు కూడా పూర్తయిపోయిందట. నివేదిక ఎప్పుడు? ఇక 317 జీవో పైన స్పష్టత లేని ఉపసంఘం బదిలీలపైన రాష్ట్ర సర్కార్లో మొత్తానికి అస్పష్టత కూడా ఏర్పడిందనేటువంటి అంశం అయితే చూస్తున్నాం. ఇక సింగపూర్లో మళ్ళీ కోవిడ్. వారం రోజుల్లోనే 26,000 కేసులు నమోదు. ఓని అమ్మ, కోవిడ్ మళ్ళీ వచ్చిందట. 26,000 కేసులు నమోదైపోయినాయట. వచ్చే 4 వారాల్లో గరిష్ట స్థాయికి ఇక మాస్కులు లేకుండా బయటకు రావద్దు అంటూ కుంగ్ మొత్తం మీద కరోనా వ్యాప్తి మళ్ళీ జరగబోతుంది. 5వ దశ పోలింగ్ కూడా రేపే జరగబోతుంది.